అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చైత్ర. ఐఎమ్ అ లైఫ్ స్టైల్ కన్సల్టెంట్ అండ్ న్యాచురల్ మెడిసిన్ డాక్టర్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మూడ్ ఎన్హాన్సింగ్ ఫుడ్. సో ఈ మూడ్ ఎన్హాన్సింగ్ ఫుడ్ ఏంటి? సో మూడ్ ఎన్హాన్సింగ్ ఫుడ్కి వచ్చే ముందు మనం ఈరోజు ఎక్కువగా చూస్తున్న మెంటల్ హెల్త్ కండిషన్ వచ్చేసి డిప్రెషన్. ఈ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ యూజువల్గా ఇంటర్చేంజబుల్ టర్మ్స్ అయిపోయింది. సో కామన్గా అయితే డిప్రెషన్. సో ఇప్పుడు కొంచెం లో మోడ్లో ఉన్న డిప్రెషన్ అని అనుకుంటాం. సో యూజువల్గా లో మోడ్ అని లో మూడ్ స్టేట్ అని తీసుకుంటాం. ఓకే, సో డిప్రెషన్, లో మూడ్ స్టేట్, లేజీనెస్, కానీ మీకు అసలు ఏం చేయడానికి అసలు మూడే రాదు, లేజీగా మీరు జస్ట్ ఒక ప్లేస్లో కూర్చోవాలి, లో ఎనర్జీ. సో ఇవన్నిటికీ కారణం ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మన బ్రెయిన్లో కొన్ని హ్యాపీ హార్మోన్స్ రెగ్యులర్గా ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి. సో అది అవ్వకపోయినప్పుడు దెన్ దాట్ ఆల్సో ఎఫెక్ట్స్ అవర్ మూడ్. సో ఈ 10 మూడ్ ఎన్హాన్సింగ్ ఫుడ్స్లో మనం ఏం చూస్తామంటే ఈ ఫుడ్స్ని మీరు రెగ్యులర్గా మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఇట్ హెల్ప్స్ ప్రొడ్యూసింగ్ హ్యాపీ హార్మోన్స్ ఇన్ ది బాడీ. సో ఏంటిది 10 ఫుడ్ ఐటమ్స్ అది చూస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి డార్క్ చాక్లెట్. సో డార్క్ చాక్లెట్ అని విన్నప్పుడు ఎంతోమందికి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకే డార్క్ చాక్లెట్ని ఇంక్లూడ్ చేసేసారు డయట్లో అని చెప్పేసి. బట్ ఏంటి, మీరు కొనుక్కునే ముందు ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే డార్క్ చాక్లెట్లో 85% ఆఫ్ డార్క్ చాక్లెట్ కంపోజిషన్ ఉండాలి. ఇప్పుడు జస్ట్ మార్కెట్లో దొరికే డైరీ మిల్క్ డార్క్ చాక్లెట్ అది ఇది ఏదో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంపెనీ చాక్లెట్స్ అది కాదు. ప్రాపర్ డార్క్ చాక్లెట్ దాంట్లో 85% ఆఫ్ డార్క్ చాక్లెట్ కంపోజిషన్ దేనిలో ఉంటుందో అది మీరు కొనుక్కోవాలి. ఎందుకు? సో ఈ డార్క్ చాక్లెట్లో థియోబ్రోమిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. సో ఆ కాంపౌండ్ వచ్చేసి ఇట్ హెల్ప్స్ ఇది బ్రెయిన్లో స్టిమ్యులేట్ చేస్తుంది ఈ హ్యాపీ హార్మోన్స్ సెక్రీట్ చేయడానికి. సో దానివల్లే మీ మూడ్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ యూజువల్గా మీరు వినుంటారు ఒక కప్ ఆఫ్ హాట్ చాక్లెట్ అది డ్రింక్ చేస్తే యూ విల్ ఫీల్ బెటర్ అని. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ట్రూ, కానీ దాంట్లో షుగర్ లైక్ లో పర్సంటేజ్ ఆఫ్ చాక్లెట్ ఉంటుంది. కానీ మీరు యాక్చువల్ డార్క్ చాక్లెట్ కన్జ్యూమ్ చేసినప్పుడు యువర్ మూడ్ విల్ రియలీ ఎన్హాన్స్. సో సెకండ్ వన్ వచ్చేసి బనానా ఫ్లవర్, అంటే అరటి పువ్వు. అరటి పువ్వు కూడా మీకు దొరుకుతుంది. ఈ అరటి పువ్వులో ఏంటంటే ఫైబర్ ఉంటుంది. సో ఇప్పుడు ఫైబర్లో 2 విధమైన ఫైబర్ ఉంటుంది. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇన్సాల్యుబుల్ ఫైబర్, సో ఈ 2 ఫైబర్స్ ఏంటంటే గట్కి చాలా మంచిది. ఇప్పుడు కాన్స్టిపేషన్, మెయిన్గా గట్ సమస్య ఉన్న వాళ్ళు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని చెప్తారు కదా. దాంట్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే జస్ట్ ఫైబర్ రూపంలోనే డైజెస్ట్ అయ్యి బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతుంది. సాల్యుబుల్ ఫైబర్స్ అంటే పేర్లో చెప్పినట్టే సాల్యుబుల్ అవుతుంది అది మన బాడీలో. సో బనానా ఫ్లవర్లో ఈ ఫైబర్ ఉంటుంది కదా, అది సాల్యుబుల్ ఫైబర్ అనమాట. ఈ సేమ్ ఫైబర్ సాల్యుబుల్ ఫైబరే మీకు లేడీస్ ఫింగర్లో కూడా దొరుకుతుంది. సో ఈ ఫైబర్ వచ్చేసి అగైన్ ఇది గట్లో గుడ్ బ్యాక్టీరియాస్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ బ్యాక్టీరియా మీకు ఇంక్రీజ్ అయినప్పుడు అగైన్ ఇట్ హెల్ప్స్ బ్రెయిన్ సెక్రీట్ హ్యాపీ హార్మోన్స్. సో దానివల్ల కూడా మీ మూడ్ ఎన్హాన్స్ అవుతుంది. సో అరటి పువ్వు కూడా మీరు రెగ్యులర్గా కర్రీస్ చేసుకోవడానికి వాడచ్చు. సో ఇది కూడా మీరు రెగ్యులర్గా మీ వంటలో వాడితే, మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఎన్హాన్స్ ది మూడ్. నెక్స్ట్ వచ్చేసి ఫిష్. సో చేపల పులుసు. సో ఫిష్లో ఏంటంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే ఫిష్ ఆబ్వియస్గా నచ్చుతుంది. కానీ ఇక్కడ ఏంటి, ఫిష్ ఫ్రై. ఓకే ఫిష్ అని చెప్పారు, ఫుడ్ మూడ్ ఎన్హాన్స్ చేసేస్తుంది, సో ఐఎమ్ గోయింగ్ టు ఈట్ ఫిష్ అని కాదు. సో ఫిష్ మీరు ఆల్వేస్ ఫిష్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో మన బ్రెయిన్లో 75 to 80% ఆఫ్ బ్రెయిన్ కంపోజిషన్ ఫ్యాట్తోనే అయి ఉంటుంది. దాంట్లో కూడా omega-3 ఫ్యాటే మ్యాక్సిమంగా, దాంట్లో ద కంపోజిషన్ ఆఫ్ బ్రెయిన్ ఇస్ మేడ్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. అండ్ ఫిష్ కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్లో రిచ్గా ఉంటుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నప్పుడు ఫిష్ ఫ్రై యూజువల్గా తినకండి. సో మీరు ఫిష్ని ఫ్రై చేసినప్పుడు ఏమవుతుంది, మనకి కావాల్సిన omega-3 ఫ్యాటీ యాసిడ్ ఏముంది అది ఆ కాంపోజిషన్ కన్వర్ట్ అయిపోయి ఇట్ విల్ టర్న్ ఇంటూ omega-6.
అది మాకు వద్దు, omega-6 వద్దు, omega-3 కావాలి. సో మీరు omega-3 మీరు కర్రీస్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మీరు కోకోనట్ మిల్క్, సాంబార్ చేసుకుంటూ తింటారు కదా, ఆ రూపంలో మీరు ఫిష్ తాగినప్పుడు తిన్నప్పుడు ఆ omega-3 అనేది ఇట్ విల్ బి మెయింటైన్డ్, ఇట్ విల్ బి ఇంటాక్ట్. అండ్ అప్పుడు మీకు ఫిష్లో ఉన్న omega-3 కాంపోజిషన్ ఏముంది, omega-3 కంటెంట్ ఏముంది, అది మీకు కంప్లీట్గా బాడీలో యూటిలైజ్ అవుతుంది. సో అగైన్ omega-3 బ్రెయిన్కి ఇప్పుడు ఆల్ రెగ్యులర్ ఆర్ హెల్దీ ఫ్యాట్స్ అని మనం ఏం చెప్తాం, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద బ్రెయిన్. సో అలా ఇట్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ యువర్ హ్యాపీ హార్మోన్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ మూడ్. మనం నెక్స్ట్ చూడబోయేది కోకోనట్, కొబ్బరి. సో కోకోనట్ ఇప్పుడు వింటుంటాం, ఓకే కోకోనట్ తింటే కోకోనట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, సో మనం వెయిట్ పెరిగిపోతామని కాదు. కోకోనట్లో ఉండేది హెల్దీ ఫ్యాట్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేది వస్తుంది. సో ఈ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఏముంది, దట్ ఈస్ ది హెల్దీ ఫ్యాట్. సో ఇప్పుడు బాడీలో అన్ని ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయడానికి హెల్దీ ఫ్యాట్ కూడా అవసరం. సో ఆ కోకోనట్లో హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ అనే కాదు, కోకోనట్ ఆయిల్ కానీ, కోకోనట్ మిల్క్ కానీ, కోకోనట్ జస్ట్ ఇలా మీరు గ్రేట్ చేసేసి దాంట్లో మీరు కర్రీలో కూడా యాడ్ చేసినా కానీ ఆ బెనిఫిట్స్ మీకు దొరుకుతుంది. అండ్ కోకోనట్ గట్కి చాలా మంచిది. సో గట్కి ఏం మంచిదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఆల్రెడీ, గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది. సో మనం ఏం తిన్నా ఇట్ విల్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అవర్ బ్రెయిన్ ఆల్సో. సో గట్కి ఏం మంచిదో బ్రెయిన్కి కూడా అది మంచిది. సో ఇది మీరు తిన్నప్పుడు ఇట్ హెల్ప్స్ మెయింటైన్ గుడ్ గట్ బ్యాక్టీరియా ఆల్సో. దానివల్ల అగైన్ మీకు హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ దట్ విల్ ఆల్సో ఎన్హాన్స్ యువర్ మూడ్. నెక్స్ట్ మూడ్ ఎన్హాన్సింగ్ ఫుడ్ వచ్చేసి ఎగ్. సో ఎగ్స్లో, ఎగ్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా దొరికే ఇప్పుడు బ్రాయిలర్ కోడి గుడ్డు వస్తుంది కదా, అది కాదు, ఆ ప్రాపర్ ఆర్గానిక్ ఎగ్. ఆ ఆర్గానిక్ ఎగ్ యోక్లో మనకి 44 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ బ్రెయిన్. అండ్ ఈ బ్రెయిన్ కాంపోజిషన్కి, బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్లో దోస్ 44 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఆర్ వెరీ వెరీ వైటల్. సో మీరు అది తిన్నప్పుడు ఒక రోజుకి 1 to 2 ఒక 2 గుడ్లు మీరు తినొచ్చు, కానీ అది ఆర్గానిక్ అయితే. సో ఆ ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఏముంది కదా. అండ్ మీరు ఎగ్ తిన్నప్పుడు అది జస్ట్ వైట్ పార్ట్ ఆఫ్ ద ఎగ్ మాత్రమే తినాలి, ఎల్లో పార్ట్లో ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ చేసేస్తుంది, అలా కాదు. సో నేను చెప్పాను కదా, ఆర్గానిక్ ఎగ్లో ఆర్గానిక్ ఎగ్ యోక్లో, ఆ ఎగ్ యోక్లోనే మీకు కావాల్సిన 44 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటుంది. సో మీరు తినొచ్చు. అదే మీరు ఎప్పుడు క్వాంటిటీ చూసుకోవాలి, 1 డేకి 1 to 2 ఎగ్స్ తింటే అది చాలు. ఇట్ విల్ ఫిల్ అప్, ఇట్ విల్ మనకి బాడీకి కావాల్సిన, ఎస్పెషలీ బ్రెయిన్కి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మనం 1 to 2 ఎగ్స్ తింటే చాలు, అది దొరుకుతుంది. అండ్ దట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ అవర్ మూడ్. సో నెక్స్ట్ బ్రెయిన్ ఎన్హాన్సింగ్ ఫుడ్ వచ్చేసి కాఫీ. సో కాఫీ లవర్స్కి ఇదొక వెరీ గుడ్ న్యూస్. కానీ కాఫీ అంటే ఇప్పుడు రెగ్యులర్గా మిల్క్, షుగర్ అవన్నీ యాడ్ చేసేసి కాఫీ తయారు చేసుకుని తాగుతాం కదా, అలాంటిది ఇట్ ఈస్ నాట్ బెనిఫిషియల్. సో బ్లాక్ కాఫీ, జస్ట్ వాటర్ అండ్ ద డికాక్షన్ ఆఫ్ కాఫీ అదే ఉంటుంది, దట్ ఈస్ వెరీ ఎన్హాన్సింగ్ ఫర్ ది మూడ్. ఎందుకంటే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టిమ్యులెంట్. ఆ కాఫీలో ఉన్న కెఫెయిన్ కొంతవరకు ఇట్ యాక్టివేట్స్ ఆ బ్రెయిన్, ఇట్ స్టిమ్యులేట్స్ ఆ బ్రెయిన్. సో ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, లో మూడ్ ఉన్న వాళ్ళు కాఫీ తాగితే యూ విల్ గెట్ దట్ ఇన్స్టెంట్ స్టిమ్యులేషన్. సో అది కూడా మీ మూడ్ని ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అవకాడో, బటర్ ఫ్రూట్. సో అవకాడో అగైన్ ఫ్రూట్ అని చెప్పేసి, అవకాడోలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ అండి. సో దీంట్లో జస్ట్ 2% కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు వేరే ఫ్రూట్స్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రక్టోస్ కానీ ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్స్ అయితే ఎక్కువ ఉంటుంది. కానీ అవకాడోలో 2% మాత్రమే మీకు కార్బోహైడ్రేట్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాట్ రిచ్ ఫ్రూట్ అనమాట. అగైన్ ఓకే, ఫ్యాట్ రిచ్ ఫ్రూట్, నేను ఇది తింటే లావ్ అయిపోతానేమో, అలా కాదు. ఫ్యాట్ అంటే అగైన్ వెరీ ఎసెన్షియల్, మన బాడీకి రిక్వైర్ అవ్వాల్సిన ఫ్యాట్ అనమాట. సో దిస్ ఇస్ అగైన్ వెరీ గుడ్. సో ఫ్యాట్ నేను ముందే చెప్పినట్టు ఫ్యాట్ బ్రెయిన్ కంపోజిషన్కి కావాల్సింది ఫ్యాట్. సో ఈ ఫ్యాట్ వల్ల కొన్ని ఇట్ హెల్ప్స్ ప్రొడ్యూస్ సర్టెన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్ ది బ్రెయిన్. సో దానివల్ల మీకు అగైన్ హ్యాపీ హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ మూడ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు, మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, డిప్రెషన్ ఉన్నవాళ్ళు అందరూ ఏం వరీ కాకుండా అవకాడోని
తాగొచ్చు, అవకాడోని తినొచ్చు, అవకాడో మిల్క్ షేక్ని కూడా మీరు తాగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిసేమ్ సీడ్స్. సో ఈ సిసేమ్ సీడ్స్ ఏంటంటే ఎస్పెషలీ ఇప్పుడు ఆటిజం పిల్లలు ఉంటారు, అటెన్షన్ డెఫిసిట్ కిడ్స్ ఉంటారు, వాళ్ళకైతే సిసేమ్ సీడ్స్ ఇస్ వెరీ వెరీ బెనిఫిషియల్. ఈ సిసేమ్ సీడ్స్లో కూడా ప్రీబయోటిక్స్ అండ్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో ఈ ప్రీబయోటిక్స్ సాల్యుబుల్ ఫైబర్స్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ది గట్. అండ్ మనం the science behind autism and attention deficit చూసినప్పుడు there is a strong benefit, strong relation between gut and brain axis. So ఈ sesame seeds వచ్చేసి since it is a very good source of prebiotics and soluble fiber, it is very good for gut అన్నమాట. సో గట్కి ఇది యూస్ఫుల్ ఉంటుంది. సో గట్కి యూస్ఫుల్ ఉంది కాబట్టి ఇట్ హెల్ప్స్ ప్రొడ్యూస్ సర్టెన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్ బ్రెయిన్. అండ్ అలా మీరు అటెన్షన్ డెఫిసిట్, ఆటిజం కిడ్స్ అండ్ ఆఫ్ కోర్స్ డిప్రెషన్లో కూడా ఈ సిసేమ్ సీడ్స్ని మీరు రెగ్యులర్గా ఇలాంటి పేషెంట్స్, ఇలాంటి కిడ్స్లో మీరు రెగ్యులర్గా వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ గుడ్ టు ఎన్హాన్స్ దేర్ మూడ్. నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్. సో ఇక్కడ పంకిన్ సీడ్స్ అని ఇచ్చాం, కానీ పంకిన్ సీడ్స్ మాత్రమే కాదు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్. సో ఇలాంటి సీడ్ గ్రూప్ ఏముంటుంది, ఎందుకు ఇప్పుడు అది ట్రెండ్ కూడా మీకు తెలుసు, సీడ్స్ ఇస్ బికమ్ లైక్ అ ట్రెండ్. సో ఈ సీడ్స్లో ఇట్ హ్యాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్. సో ఇప్పుడు రెగ్యులర్గా అందరూ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే తినరు, కానీ ఈ సీడ్స్లో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు రెగ్యులర్గా ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. సో మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీకి సీడ్స్ చాలా మంచిది. సో మీరు పంకిన్, చియా, ఫ్లాక్స్, వాటర్మిలన్ సీడ్స్ ఇవన్నీ మిక్స్చర్ చేసి కూడా ఒక 1 every single day 4 teaspoons తాగిన మీకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ ఏముంది, ఆ రిక్వైర్డ్ డైలీ కన్సంప్షన్ ఏముంటుంది అకార్డింగ్ టు ద డయటరీ రికమెండేషన్, అది మీకు దీంట్లో ఫుల్ఫిల్ అయిపోతుంది. సో అగైన్ ఇది మైక్రోన్యూట్రియంట్స్లో రిచ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ది బ్రెయిన్. సో ఎగ్ గుడ్లు అయితే మీరు తినొచ్చు. అండ్ అదర్ మూడ్ ఎన్హాన్సింగ్ ఫుడ్, ఇది నాన్ వెజిటేరియన్ లవర్స్కి వచ్చేసి లివర్. సో యానిమల్ లివర్ ఉంటుంది కదా, సో అకార్డింగ్ టు ది రీసెర్చ్ ఏం చూసామంటే ఈ ఎస్కిమోస్ ఉంటారు ఇన్ ది అంటార్టిక్ ఏరియా, వెరీ కోల్డ్ ఏరియాలో ఎస్కిమోస్ ఉంటారు కదా, వాళ్ళకి మెయిన్ ఫుడ్ అక్కడైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అసలు ఏం గ్రో అవ్వదు ఆ క్లైమేట్లో, వాళ్ళకి మెయిన్ ఫుడ్ సోర్స్ వచ్చేసి యానిమల్ ఫ్యాట్. సో ఆ యానిమల్ ఫ్యాట్లో కూడా లివర్, ఇప్పుడు ఆర్గన్ మీట్, ఇప్పుడు చికెన్ కానీ మీరు మటన్ తిన్నా కానీ దాంట్లో లివర్ ఉంటుంది కదా, సో లివర్లో ఆ వెరీ కాంప్లెక్స్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటుంది, వెరీ కాన్సన్ట్రేటెడ్ బి కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ అగైన్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద గట్. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది రెగ్యులర్గా బి వైటమిన్స్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, కానీ అదే మెయిన్గా మీకు విటమిన్ B12 అని దొరికేది నాన్ వెజ్ సోర్స్లో. సో ఇఫ్ యు ఆర్ అ నాన్ వెజిటేరియన్ ఈటర్, మీకు లివర్ ఆర్గన్ మీట్లో లివర్లో ఇట్ హ్యాస్ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ బి కాంప్లెక్స్. సో మీరు ఇది రెగ్యులర్గా తిన్నప్పుడు అగైన్ యుల్ బీ ఫ్రీ ఫ్రమ్ దిస్ మైక్రోన్యూట్రియం డెఫిషియన్సీస్ యా విటమిన్ డెఫిషియన్సీస్. అండ్ మీకు డెఫిషియన్సీ లేనప్పుడు దట్ ఆల్సో హెల్ప్స్ యూ ఇన్ ఎన్హాన్సింగ్ యువర్ మూడ్. సో ఈ 10 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చూసాం కదా విచ్ విల్ ఎన్హాన్స్ యువర్ మూడ్. సో ఆఫ్ కోర్స్ దీంట్లో మీరు రెగ్యులర్గా అదర్ యాక్టివిటీస్ని కూడా చేయాలి, యూ షుడ్ బీ యాక్టివ్ విత్ యువర్ లైఫ్ స్టైల్, కానీ 10 రెగ్యులర్ ఫుడ్స్ వల్ల it will definitely enhance your mood. Thank you.